మొక్కుతుందా ఏమేం చిరుసా ఎంత చిన్నమ్మకి ఎంత ప్రాబ్లం వస్తుందో తెరుతున్నా ఓ దా 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 ఈ జ్యోతి ఓ జ్యోతి రొక్క నువ్వు కూడా అట్నే అవుతున్నాయింది ఏం కాలాడా గంట అయితే ఆడ డాక్టర్ చూసి చెప్తారు కదా ఎందుకు బాధపడతారు గంట మీరు పొద్దుగా శనివారం కదా మస్తు రోజులు అవుతుంది అంటే ఆంధ్ర ఒక ముందు నుంచి అట్లా ఇల్లు అడగకపోవడము ఇంట్లో సరిగ్గా దీపం పెట్టకపోవడము అవన్నీ అలాంటివి అవుతున్నాయి. ఎందుకంటే చలికి భయపడి కూడా జర పొద్దున లేటుగా లేస్తున్నాము. అందుకని నిన్న ఈవినింగ్ ఇల్లు కడిగేసిన ఈరోజు పొద్దున లేచి మళ్ళీ ఒకసారి ఇల్లు చూసి కడపలు కానీ మంచిగా ఫోటోలు ఇట్లా చూసి దీపం పెట్టిన. నిజంగా ఒక పొద్దున్నప్పుడు ఇంట్లో ఫోటోలు చూసి దీపం పెడితేనే మనసు ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. ఈ 2-3 వారాలు నాకు అట్లనే అయినాయి. అందుకని ఈ వారం అట్లా కాకుండా మరి తొందరగా లేచి చలి ఉన్నా సరే స్నానం చేసిన అయినా కానీ 9 అయితేనే ఉంది టైము. ఇప్పుడైతే ఇక టిఫిన్ రెడీ చేసుకోవాలి. నువ్వు కిందికి దిగితే నేను టిఫిన్ రెడీ చేస్తా. ఇడ్లీ ఫస్ట్ వే అయితే రెడీ అయిపోయినాయి. దేని దగ్గర తీస్తావు వా వేడి వేడిగా ఇట్లా ఉండాలి. ఎంత వస్తే ఎంత అయినా చూడు తీయాలా వస్తుందా సప్న అయిపోయిందారా గుడి పోయొచ్చురా ఏ గుడి పోయారు హనుమాన్ టెంపుల్ పోయారా నానే నువ్వు కూడా పోయినా నాని బాబాయ్ ఏట్రా వస్తుండా జై శ్రీరామ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఇడ్లీ అంటే ఇడ్లీ మొన్న సాంబార్ చేస్తున్నాం రద్నే ఇప్పుడు అంత టైం లేదు మొత్తం నేర్పించిపోయా కానీ నేర్పించిపోతే ఇప్పుడు టైం ఉండాలి కదా. అలాంటి ఇడ్లీలకు అంటే ఈ ఇడ్లీలకు అలాంటి సాంబార్ అయితే సూపర్ మంచిగా తినబోదు అవుతుంది. చట్నీ చేస్తాను నాకు తెలిసి కదా. చట్నీ ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా అయిపోయింది అనుకుంటా. ఒక ఇడ్లీ కాలుతుంది క్రియాన్స్ కాలుతో పెట్ట తీయక్ ఏం చేస్తున్నావు ఇడ్లీలో వస్తున్నావు చట్నీ చేస్తున్నావు చట్నీ సో పల్లీల చట్నీ అందులో ఎప్పుడైనా మనకి ఇడ్లీ అన్నప్పుడు మినిమం గుర్తొచ్చేది సాంబార్ చేద్దాం అనుకున్నా కానీ టైం లేదు. అందుకని పల్లి చట్నీ చేస్తున్నా. శిరీష నాకు అవన్నీ ఇచ్చేవా వాటరు ఇంకేముంటాయి అవి నువ్వు పంపికిన్స్ తినాలట నాన్న నువ్వు తినాలట పిండి తినాలట అందరు తినాలట తినరు మీరు కూడా రోజుకొని తింటున్నాము. నిన్ననే మిస్ అయినా నవ్వుతుంది మెల్లగా మా నాన్న సరే తినడు ఏం తింటది మంచిగా ఉంటుంది. ఉత్తనే వెళ్తుంది మళ్ళీ ఉత్తనే సాటిస్ఫై అవుతుంది అనమాట ఆమె కదా నాని. ఇట్లా ఉండాలా అల్గాలేదు తొందరగా మర్చిపోవాలి అట్లా ఎక్కువ అలవద్దు శిరీష అట్లనే ఉండాలి బా ఊకే అలగకుండా ఉండొద్దు. ఒక్కోసారి అలగాలి తొందరగా పోవాలి. అలుగుడు కూడా అలుగుతారా ఇగో ఇప్పుడు అలగాలి నాని మళ్ళీ తొందరగా నవ్వాలి అట్లనే ఉండాలి. అయిపోయింది తిని తొందరగా పప్పాట తింటూ తొందరగా చట్నీ సూపర్ వచ్చింది. ఏదైనా కలర్ వచ్చింది ఇప్పుడు ఇట్లా కలర్ తెల్లగా ఉంటది కదా మాడిపోయింది అంటే పసుపు. ఓహో అదా మాడలే అన్న ఒకటే ఉందా లేదా ఇగో మంచిగా ఉన్నాయి అంటే ఎక్కువ మంచిగా మాగింది అన్న. ఎక్కువ మాగితే దాంట్లో రసం బయటకు వెళ్తే ఇట్లా కలర్ వస్తుంది అనమాట. అట్లా మొత్తం మాడగడితేనే బెటర్ కదా కర్ర కలర్ వస్తుంది మొత్తం బ్లాక్ ఉంటుంది. ఎట్లా టేస్ట్ సూపర్ ఉందా స్పంజ్ వచ్చింది. అవి అయిపోయినాయి అప్పుడే ఒక వాయు అంటారు అదేనే ఒక వాయు నేను అనగాను అన్న వైనం అన్న తినరు మీరు తింటేనే మేము తింటాం మళ్ళా. సో యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే నాన్న పాపకు హాస్పిటల్ తీసుకుపోతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆర్వీఎం నాన్న ఆర్వీఎం తీసుకుపోతాం. అందుకని మేము ఆగమాగం చేసి తొందర తినిపించి మళ్ళీ ఎనర్జీ ఉండాలని చెప్పేసి తొందర శిరీష తినబెడుతుంది. తినబెడు తొందర తినమంటే ఆమె అలిగింది అనమాట అంతే. ఆమె ఉత్తునే అలుగుతాయి కదా. సో ఇట్లా తొందర తినమన్నందుకే అలిగింది అంతే. అంటే చిన్న విషయాలు కదా నాని. మళ్ళీ ఇది చూసినాం అనుకో నవ్వుతుంది. ఇప్పుడు
నవ్వుతుంది అవ ఉత్తనే నవ్వుతా అనమాట. అట్లా కొన్ని సింపుల్గా ఉంటాయి అనమాట. చట్నీ కావాలా? అర్జెంట్ ఉన్నప్పుడు ఇట్లా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు శిరీష కూడా బయటకు పోతే శిరీష ఆమె ముంగొట్టు ఉంటుండే, ఈమె ఆమెకు చూస్తుండే, ఆమెకి ఈమె చూస్తుండే, ఈమెకు అన్న చూస్తుండే. ఎందుకు దూకనా అంటే ఏమంటారు, భార్య తలలో భర్త చేయబెట్టదట, నిజమేనా? ఇది జాతి మరి నీకు వాళ్ళు చూస్తారు. ఇంట్లో అందరూ నీళ్ళు కాగబెట్టుకొని స్నానాలు చేస్తే ఇక పొయ్యి గిట్ల అవుతుంది అనమాట. అది పొయ్యి చూసిరా ఎప్పుడైనా గిట్లా అయిందా అంటే కట్టెలు బాగా మండి ఆ ఇంగాలాలు ఇటు పోలేక పొయ్యి మొత్తం నిండిపోయింది, అంత ఘోరంగా అయింది. ఇప్పుడు ఇట్లా తీస్తే బొగ్గులు అవుతాయి, లేదనుకుంటే అట్నే మొత్తం కాలిపోయింది అనుకో బూడిద అవుతుంది. బొగ్గులు చేసి ఏం చేసుకుంటాం మనం? బొగ్గులు అంటే ఇప్పుడే తీసి పక్కన నీళ్ళు చల్లాలి. అయ్యా చాలా వంట అయ్యారా? బియ్యం పెడతారట కదా ఇంగళాలు మేము పెట్టినా కానీ అంటుకుంటుంది, వదిలేసే అట్నే వదిలేసే పెట్టేసే అట్నే. మళ్ళీ కర్రీకి ప్రిపరేషన్ చేస్తున్నావు శేష? రైస్ పెడితే అయిపోతున్నాయి బయట. జ్యోతి ఇప్పుడే కట్ల పోయి ఆరిపోయింది. ఇంగళాలు ఉన్నాయిగా? ఉన్నాయి. ఇంగళాలు ఉంటే మంట మళ్ళీ తొందరగా పెట్టచ్చు. దాని కట్టలు వేసి ఉంటే అవే రాసుకుంటే ఆ ఇంగళాలు అట్లా అయ్యే అది బూడిద అవుతుంది. ఇలాంటప్పుడే ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు పక్కన తీసి నీళ్ళు వచ్చినాం అనుకో బొగ్గులు మంచిగా అవుతాయి. అంటే బొగ్గులు మనకి వేడ యూజ్ అవుతలేవు కాబట్టి పక్కన పెట్టలేము. పోచమ్మ చేతి వంట కాడ చేసినప్పుడు ప్రతిరోజు షూటింగ్ అయిపోగానే తీసి బొగ్గులు చేస్తున్నారు దాన్ని. ఈడ అట్లా కాదు కదా, మీ నడుస్తూనే ఉంటుంది పోయి ఈడ. ఇప్పుడు కర్రీ బీరకాయనా? పప్పు వేస్తావా లేకపోతే ఉన్ని కర్రీనా? బీరకాయ పప్ప. ఓకే డన్. నాన్న పప్పకి అయితే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసారు. ఆ డ్రెస్ నచ్చదని తెలుసు అందరికి. సో ఆ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా అట్లా తొండెక్తా అనమాట. ఆ దెబ్బకి అది తీసేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి మంచిగా రెడీ చేస్తుంది. ఆమె ఎప్పుడు చేసినా అట్నే చేస్తాం మరి. ఆ డ్రెస్ వేసినప్పుడు నిన్న చీర కలర్ ఒకటి ఎల్లో కలర్ వేస్తే మరి ఘోరంగా ఉంటుంది తెలుసా. అదే మరి కొన్ని డ్రెస్సులు అట్లా వేస్తాయి అనమాట. అవి నిజం 100%. ఒక డ్రెస్ వేసుకున్నాం అనుకో ఆ డ్రెస్ మీద కొంతమంది చూడబోదు కదా. మా టీచర్ ఒక డ్రెస్ వేసి ఒక సారీ కట్టుకొచ్చుకుంటుండే, ఇలా దెబ్బలు పడ్డాయిరా నాకు అనుకుంటే నాకు దెబ్బలు పడుతున్నారు. మా అన్నమ్మ టీచరు సారీ కట్టుకొచ్చుకుంటే భయమవుతున్నాను, నిజంగానే దెబ్బలు పడుతున్నారా. నిన్న శిరీషం కూడా చాలా మంది అన్నారు నేను కట్టుకున్న చీర నాకు నచ్చలేదట. కామెంట్లు మొత్తం అవే. శిరీషక్క ఇంకోసారి చీర కట్టుకోకని అన్నారు. ఏ చీర కట్టుకున్నావు గుర్తుందా? ఆడ షెడ్ కాడ ఆ చీర కోసం మస్తు మంది కామెంట్ పెట్టారు. బాలేదట నీకు నచ్చలేదట, నీకు సూట్ కాలేదట, చాలా మంది కామెంట్ పెట్టారు. సరే మళ్ళీ కట్టుకోకే అంతే, అది ఇచ్చే. ఇక నాకు నచ్చని చీరలు కట్టుకుంటే కత్తిరిప్పుడే జ్యోతికి బాగా ఎక్స్పీరియన్స్ ఇలాంటి విషయాలలో. నచ్చని డ్రెస్ గానీ ఏమైనా ఉందా అనుకో డైరెక్ట్ కత్తెర పెట్టి కట్ చేసి కాలకి చేసుడే. ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలా నైట్ వేసుకుంటే కొంచెం ఎటో ఉంటుండేది అంట. నేను ఊకే అదే నైట్ వేసుకుంటుందని చెప్పి నేను ఇప్పి వాష్రూమ్ డోర్ మీద వేస్తే నేను చూడక ముందుకు పోయి కత్తెర పెట్టి కట్ చేయను. నేను బట్టలు పెడదామని నేను తీయనిక చూసినప్పుడు నేను చూసిన అరే దీన్ని కట్ చేసినంటే అప్పుడు కట్ చేసిన. బావు నాన్న ఇట్లా బాగుందిరా, మేము ఇట్లా రెడీ చేసి పెట్టాలి. అనవసరంగా అది వేసిరు, ఆ మంకు పెట్టిరు, తినకుండా చేసిరు. బల్మింటికి తినిపించారు. ఆ మాత్రం మంచిగా తింటుండగా నీట్గా. శిరీష ఈయనకు స్నానం చేపియాలి, డ్రెస్ చేపియాలి, దాని తర్వాత తినిపియాలి, దాని తర్వాత బజ్జ పెట్టాలి, లేచిన తర్వాత 2 కొట్టాలి, మళ్ళీ పెట్టాలి. పొద్దుకి ఇదే పని. ఊకే అమ్మ 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 మొత్తం మమ్మల్ని పాలు తాగి ఈడు బొద్దుడిగా అవుతాడా ఆమె దొడ్డిగా అవుతాడు. ఆయనకు అర్థమైందండి. उसको गड़बड़ करके जल्दी जल्दी जाना. క్రియాన్స్ మతి మరిపోయినకి షెడ్ కాడ తీసుకుపోతున్నాము. ఆ షెడ్ కాడికి పోతేనే ఇవన్నీ మర్చిపోతారు. నువ్వు నాని నువ్వు వద్దు పెట్టా, నువ్వు ఇడికరా. అరే నువ్వు నేను మమ్మీ వాళ్ళే పోవాలరా. ఇట్లా ఇట్లా నీకో చెప్తుందా? అరే ఇట్లా ఇక గిందికే దెబ్బలు పడుతుంది. వాళ్ళ అమ్మతో కొట్టదు తెలుసా. పోతానే మనమే పోందా, నాన్నగా ఇంటికి వచ్చేస్తుంది. శిరీష ఆమె కూడా షెడ్ ఇక్కడికి వస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు? దానా పోందా, మనం పోందా. ఎక్కువ తొందర ఎక్కువ. బాయ్ నాని. చలో మనం కూడా తిందామా, లేట్ అయిపోయింది 15 టైము. ఏమేం చిరిసా ఎంత చిన్నమ్మకి ఎంత ప్రాబ్లం వస్తుంది. ఓ దా 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 ఈ జ్యోతి, ఓ జ్యోతి
నువ్వు కూడా అట్నే అవుతున్నావు ఏంది మరి మన చెప్పు ఆమెకు గట్ట చేస్తారేంది ఎవరొక ఆమె చెకప్ కోసమే పోతారు కదా వాళ్ళు కూడా మరి గట్ట భయపడతారేంది ఎవరొక ఈ శిరీష అట్లా ఏది ఎప్పుడే కానీ పోయినప్పుడు మంచిగా పంపించాలి ఏం కాలాడా గంట అయితే ఆడ డాక్టర్ చూసి చెప్తారు కదా ఎందుకు బాధపడతారు గంట మీరు మరి గంట పెద్ద హాస్పిటల్లో ఉన్నాక మనకు గాయంతానికి భయపడితే చెప్పు తిందాం పట్టు క్రియేషన్ దొరకరాలా తిన్నాక తీసుకురావాలా పో జ్యోతి నడు పిల్లు మునిగాడైతే చూడంగానే అరుస్తూనే ఉన్నది తెలిసి అయ్యా అంటే నేనంటే ఇట్లా అరుస్తున్నా అంటే ఇక బయటలో ఎట్లా చేస్తుందేమో ఇక మరి ఘోరంగా చేస్తుంది హాయ్ వద్దు ఇప్పుడు ఏమొద్దు ఇప్పుడు నేను తినలేం కదా పోయి తినాలి మళ్ళీ సబ్మిట్గా అడుకోలేను అవో పాపాజీ నేను వచ్చిన పైపు ఇదేనా మళ్ళీ చుట్టి పెట్టిరా దమ్లో నీళ్ళున్నాయే ఇట్లా నీళ్ళు ఉంటే నిజంగా ఏదైనా కానీ చెట్లు పచ్చగా ఉంటే మంచిగా ఏమైనా పెంచవచ్చు నీళ్ళతో ఇగో జర పచ్చగా చూడు భూమి ఏదైనా ఇగో ఇట్లా ఏదైనా పచ్చగా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట సో మేకలు ఇప్పుడు ఇప్పుతా ఏది అట్నే పెట్టేసాయి మేకలు ఇప్పాలి కదా సైలెంట్గా ఉన్నాయి ఇప్పుడు ఇప్పితే మళ్ళీ మధ్యాహ్నం 12:30కి వస్తాడు పాప 12:30 తర్వాత మళ్ళీ 2:30కి పోతాడు మధ్యలో ఆ గ్యాప్ రెస్ట్ తీసుకొని తింటాం అనమాట కిరాసనా అగో ఇప్పుడే పెట్టాక మరి పొద్దుల పెట్టినట్టు అన్న మరి ఎందుకు తింటలేదు దాని గిన్నెలో పెడితేనే తింటట్టుంది మరి గిన్నె చేంజ్ చేయకు దానికే పెట్టేసాయి అమ్మా ఆశ దోశ అంటే ఇంకేం పెట్టిరు అనుకుంటున్నట్టుంది ఈ చెట్టు గిన్నె వేసిరండి పెరగనీక మంచి పని చేసారు కానీ ఇవి తీసి తొట్లకని తీసి వేరే దగ్గర పెట్టేది అట్లా పెడితే ఇంకా ఈ జాలి కట్టకపోతే ఈ మేకలు కూడా ఉంచవు ఇందులో కోలు అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మేకలు ఇది తిన్నట్టుంది ఈ చెట్టును ఇంత మంచిగా లేచి ఉండే చెట్టు ఇది మందరాన్ చెట్టు మేకలు తిన్నాయి ఇప్పుడు మంచిగా ఉంది ప్రశాంతంగా ఇగో నిన్నటికి ఈరోజుకి ఎంత తేడా ఉంది చూడ కదా చేసుకుంటే ఏదైనా నీట్గా ఉంటుంది అనమాట ఇగో ఇది నేను మేక కొట్టుకొచ్చి కానీ ఈ ఏరియా చూడరే ఎంత మంచిగా నీట్గా ఉందో ఇప్పుడు ఈ కప్పులని తీసేసి రాయే టబ్లో చదిరిపెట్టిరా వీటి మీద బట్టగా పెట్టాలి అదే దుమ్మి బాగా పడుతుంది ఒక లుంగి బట్టన్ అన్నా ఇంకేమైనా తీసుకొచ్చి దాని మీద కప్పి పెట్టేసినాం అనుకో అప్పటిదప్పుడే తీసుకొని చేసుకుంటే బెటర్ లేకపోతే ప్రతిదీ తోమలతో వస్తుంది అన్నిట్ల మీద డస్ట్ పడుతుంది ఇది వేస్టే కదా అటు వేసి తింటే అవి ఇట్లా పట్టుకో ఉరికొస్తాయి ఇదే పట్టుకో ఎట్లా వస్తున్నాయి చూడు పొట్టు పొట్టి వేస్తాయి అరే పోతు రాదు నేను పోతుని కట్టేసినావు కదా పోతు పరిస్థితి ఇట్లా ఇట్లా తినాలి ఏ మేకలైనా కానీ చూస్తాడు అట్లా నాడు కూడా చూడు బేట ఇప్పుడు మంచిగా అన్ని కనబడతాయి ఇక ఒకటి నా చేతి కాకలు చూడక ఇది తింటే ఏది దొరుకుతుంది నా ఏలు తినరు ఇట్లా గట్టి పట్టుకోవాలి ఇట్లా పట్టుకుంటే చెట్టు ఇది కాదు మొన్న మలేషిమాలో పోత ఎక్కించుడు గట్ల ఎక్కాలి అన్ని పెద్ద జాతి మేకలు చాలు ఇవన్నీ పొట్టి మేకలు ఇవన్నీ అట్లయితే మంచిగా తింటాయి ఇంకా టైం పడుతుంది దేనికైనా ఒకటిసారి కోలుకోవాలి మనం కూడా ఇవి తెచ్చిన అప్పే ఇంతవరకు తిరగదు మనం చట్నీ బాగుందా జ్యోతి అన్న చెప్పిన చట్నీ అయితే సూపర్ ఉందిరా మంచిగా ఇడ్లీలో బాగున్నాయి తినురా అన్నాడు బాగుందా తాలింపులు మొత్తం అది దీని పేరు ఇట్లా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నప్పుడే బాగుంటుంది తింటావారా క్రియాన్స్ ఇన్ని తినబెట్టిదా అన్ననే తినిపించిన అనుకుంటా మళ్ళీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం నిన్న ఉతికిన బట్టలు మొత్తం ఇవైనా జ్యోతి నిన్న మొన్న ఒక్కరోజు ఉతుకున్నందుకు గిన్ని బట్టలు జమ అయినాయి మొన్న ఉతుకున్నందుకు నిన్న ఈ బట్టలు ఉతికిరు ఆడ షెడికాయ పని చేసిరు మళ్ళీ మొన్న ఉతికిన బొంతలు నిన్న మళ్ళీ తీసేసిరు మస్తు పని అయింది నిన్న రెస్ట్ లేకుండా పని అయింది డ్రాగన్ ఫ్రూట్ మొలక వచ్చిందా మొలక ఈ రోజు నుంచి తీయమని ఉన్నా కానీ మరి ఈ రోజు పొద్దున వాటర్ పోసినాము నిన్న పైప్ వేసి వాటర్ పట్టినాం డ్రమ్లా ఆ వాటర్ ఈ రోజు నుంచి రోజు పోస్తే ఇక మంచిగా నీట్గా ఉంటాయి కోలుగులు ఇప్పుడు ఏ చెట్లను తీసుకురా పెంచుతాం గట్టిన కొనుక్కరా మళ్ళా అడవిలో పెట్టాలట ఇట్లా మరి ఇంట్లో అడవిలో చెట్లు పెడితే మంచిగా పెడతాయి అట తీసుకురా అన్న తీసుకొచ్చినాక పెడతా మీరే తీసుకురావాలట మేము తెచ్చినాక నువ్వు మరి నిజమే
ఏ క్రియాసనా ఏదో వంట రూమ్ లో చదువుతా ఉన్నాడు సంథింగ్ కనెక్షన్ వచ్చాడు. మరి రే కరెంట్ పోయిందా? శిరీష ఇట్రా, ఏదో పని పెట్టినాడు. ఏం పిండో ఏమో మొత్తం తీసిండు, అంతా రుద్దుకుంటుండు. ఇగో హలో హలో అయ్యా అయ్యా పిన్నిరా రే, పిన్ని వస్తారా? అత్త వస్తుంది, పొల్లు పొలి వస్తుంది నీ పని. ఏమైంది? వచ్చినావా చెప్పు బాబాయ్. ఏం బాబాయ్? ఉలికిపోయిందా? ఉండను పో, సప్పుడే పో పో, మళ్ళీ పిన్ని కొడితే అనవసరంగా పో పో గో రేయ్. బాబాయ్ అంటిందా? అయ్యో ఇంకా నీళ్ళు ఉండాలి, నీళ్ళుంటే మొత్తం పిండి విసుకుంటుంది కారు. నువ్వు ఇది రాత్రి పిండో ఏ పిండో మరి. చూసినాడు చూపిస్తున్నావు. పోరన్న తొందర స్నానం చేసుకుని రాపో గో. దొరికిందే మోక మంచిగా. అయితే ఆల్మోస్ట్ అన్నం అయితే అయిపోయింది. కట్టెలు తీసేసినా కానీ ఒకరిని బొగ్గులు వెళ్ళినాయి. ఇగో ఇన్ని బొగ్గులు వెళ్ళాక కూడా మళ్ళీ పొయ్యి నిండింది. పోయి అంటే ఇల్లు ఉన్న కట్టెలు మొత్తం అయిపోయినాయి. షెడ్ కూడా కట్టెలు అయిపోయినాయి. ఈ కట్టెలు అయిపోతే ఇవే కట్టెలు లాస్ట్. మళ్ళీ పోయి కట్టెలు కొనుక్కొస్తేనే కట్టెలు. ఇక హలో బాబు చూపెట్టిన ఏం చేసినాడు? చూపించిందా? ఆడ అంటింది కాబట్టి మొత్తం చూపిస్తుండు. రే క్రియాల్సినా రాయి రాయిలే బంగారు బండలే అని పాట మొత్తం మర్చిపోయారు అందరు. చిన్న ఉన్నప్పుడు అది పండుకోనికి వాడుతుండే. ఇప్పుడు వండబెట్టాలంటే వాడిని ఫ్యాన్ వేసి ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూనే వంట, లేకపోతే వండాడు. ఎంత అంటుతారా? బట్టలకు మొత్తం అంటుంది. వద్దు, నువ్వు స్నానం చేసుకుని రాపో. పిన్ని స్నానం చేపిస్తా పో. పిట్టలు ఆడు నాలుగేమన్నా ఇంట్లో నాలుగే పెట్టుకున్నాను అనుకో, నోట్లో ఏమైనా పెట్టుకున్నట్టే ఇట్లా మడత పెట్టి నలుముతారు దాన్ని. టైం 1 అవుతుంది. మీరు వచ్చి రాగానే తినాలా కదా. అన్నాడు ఇది కూడా రైట్, మంచి పని చేసి అని వండ పెట్టామంటే మనకు పెద్ద పని తీరినట్టే. ఆయన వండ పెడతారా? ఆయన ఇప్పుడు మధ్యలో ఎన్నిసార్లు లేస్తాడు ఇప్పుడు? అరే పండుకుంటున్నా కదా శిరీష, సైలెంట్ గా ఉండేది ఆడు. లేకపోతే ఆడుకుంటానే మంచిగా పంటనే ఆయన దగ్గరకు ఒకరు పోవాలి రావాలి. ఆయన ఆడుకుంటే మంచిగా ఆడుకుంటాడు. ఆయనకు అనిపిస్తే మంచిగా ఉంటుంది. బయట లోపల లోపల కరెంట్ వచ్చిందా? కరెంట్ అమ్మ గంట పట్టింది. మరి కరెంట్ ఎంతసేపు పోయింది తెలుసా? పైన నాకు సిస్టమ్ బ్యాటరీ కూడా అయిపోయింది. అంతసేపు పోయింది. లేదు చాలా సేపు అవుతుంది కరెంట్ పోయి. అందుకని కిందకి వచ్చిన నేను. మరి తిందాం పరి లోపలికి. జ్యోతి కడుక్కోపోయి తిందాం. కడుకుందామా తిందామా? మరి దాన్ని ఉన్నాడు నిమ్మలం బ్యాట్ గర్ల్. ఎందుకు 2 చేతులు వేసారా బ్లడ్? ఈడొకట రెడ్గానే ఉందిరా. ఇంకా మూతి కింద కట్టుకుని తింటుందా? అట్లా అంటున్నా. లేదంటే గతగానే వేడికి తీసి రాలని వెళ్తానే ఉంటది. ఏం కాదు, ఎంత ఇస్తా అంత వెళ్తుంది. లోపలే కూర్చున్నాం అన్నదా? ఎట్లుంటది బావా? ఇంత పెద్దగా అయినా నాకే చూదిస్తా అంటే మస్తు భయం అవుతుంది. ఆమె ఎంత చిన్న ఉంది, ఇంకా బ్లడ్ తీస్తురు ఆమెకి. ఎట్లుంటది తప్పదు మరి. ఇప్పుడు కొన్ని టెస్టులు కావాలంటే బ్లడ్ కంపల్సరీ కావాలి కదా. మధ్యలోకి వస్తే పాపకిచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ తీసుకొని వస్తే ఫస్ట్ సారి అయితే మమ్మీ కొంచెమే తీస్తారు కదా మమ్మీ అన్నది. ఫ్రూట్స్ పెట్టాలి బాగా. ఇప్పుడు మళ్ళీ పోయినాక మళ్ళీ ఇంకో బుడ్డి తీసి పాప మస్తు ఏడ్చింది తెలుసా. ఈ రోజా? మొన్న ఫస్ట్ టైం కాబట్టి ఏం కాదు కాబట్టి ఒకటే చేతికి 2 సిరంజీలు తీసిరు, ఎక్కువ తీయలే. ఈ రోజు టెస్టులు 5 రాసిరు. బ్లడ్ ఎక్కువ కావాలన్నారు. అన్నిటికీ బ్లడ్ టెస్ట్ లేనంట. పాపం 4 తీసిరు. సరే సరే పరి తిందాం. పరి కడుకున్నాను ఆమె తింటే తెలిసి. అంటే అప్పుడు ఇట్లా భగవాన్లు ఎక్కువ కనబడితే నాకు మంచి అనిపిస్తుంది. అబ్బా ఎన్ని కూరలు ఉన్నాయో, ఏమేమి వండిరో అనిపిస్తుంది. ఒక్కటే కూర ఎందుకు ఇవాళ ఎక్కువ ఉండలే కూరలు? బీరకాయ, పెసరపప్పు, అన్నము, నైట్ అన్నము, అందులో నైట్ పప్పు. చపాతీలు లేవు కదా, నైట్ చపాతీలు చేయలేదు. నువ్వు బీరకాయ పప్పు వేస్తున్నావా? దగ్గరికి వండినావా? చారు లెక్క వేసినావా? దగ్గరికి అంటే పప్పు కర్రీ లెక్క వండినావు.
ఏమైందన్నా కాకరకాయ ఉన్నావా మళ్ళీ టైం అయితే 2:30 అవుతుంది. 2:30కి పప్ప మళ్ళీ మునియానికి కూడా అన్నము ప్లస్ గంజి తీసుకొని పప్ప రెడీ అవుతుండు తోటకాడిక. సో 2:30కి వీళ్ళు హాస్పిటల్ పోదాం అనుకురు. హాస్పిటల్కి అయితే వీళ్ళు పోతురు. అవు అన్న ఫోన్ అట్లా ఛార్జింగ్ పెట్టుకుని తీసుకో అని జాగ్రత్త నాన్న సరేనా. రే మళ్ళీ ఏమైంది మీకు ఇప్పుడేమైంది హాస్పిటల్ పెట్టడానికి ఫోన్ తీసిరిచా కొత్త తోలు వస్తుంది. పండుకుని ఇంకా లేవలే కిరాన్స్ లేవకుంటే పోతురు వీళ్ళు. లేవాడు ఇగో పిన్ ఉన్నదిగా పిన్ని దగ్గరనే ఉంటాడు ఇక.